హాయ్! అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఏంటో ఈ వీడియోలో అయితే చూసేయండి. మేమైతే ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ లాగా గారెలైతే వేసేసాను. అలాగే పెరుగు వడ కూడా చేసేసాము. అలాగే అక్క అయితే దోస వేసేసింది. అన్నీ మిక్సప్‌లో అయితే తినేసాము. సో, అలా బయటికి వెళ్దాం అనేసి పిల్లల్ని తీసుకొని మేమైతే బయటికి వచ్చేసాము. సంక్రాంతికి రిలీజ్ అయిన 'అనిల్ రావిపూడి' మూవీ చూడకపోతే ఎలా? అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ కదా! సో, మూవీకైతే మేము స్టార్ట్ అయిపోయాము. సో, అక్క వాళ్ళైతే బిడదీలో ఉంటారు. థియేటర్ అయితే కెంగేరిలో ఉంది. ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంది. ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోయి థియేటర్ అయితే చూసేసుకున్నాం. మేము కొంచెం అర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా టైం 2 అవర్స్ దాకా ఉంది అనేసి మేమైతే నియర్ బై ఒక మాల్‌కైతే వచ్చేసాము. అది సిగ్నేచర్ మాల్. మాల్‌కొచ్చాము అనంటే పిల్లలకి ఫన్ అండ్ ఎంజాయ్‌మెంట్ పక్కా ఉంటుంది కదా! ఎస్పెషల్లీ ఫన్ జోన్‌లో గేమ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా పిల్లలు. సో, ఇక్కడైతే 800 పే చేసాము. 12 గేమ్స్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ వరకైతే వర్క్ చేయట్లేదు. బట్ ఉన్న వాటితో అయితే పిల్లలు ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అయ్యారు. అండ్ దట్టు నేను కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసేసాను. సో, ఈ గేమ్స్‌కైతే వాళ్ళకొచ్చిన టికెట్‌కి గిఫ్ట్ లాగా అయితే విజిల్స్ వచ్చేసాయి ఇద్దరికీ. సో, అలా అన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 120 అయితే అయిపోయింది. మూవీ అయితే 145కి. మళ్ళీ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. సో, అక్కడ థియేటర్ దగ్గరే 4 మెంబర్స్‌కి టికెట్స్ అయితే తీసేసుకొని మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మూవీ రివ్యూకొస్తే ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫుల్ ఆఫ్ కామెడీ అండ్ ఎంజాయ్‌మెంట్ అన్నీ అయితే మిక్సప్‌లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సో, ఇంటర్వెల్‌లో అయితే పిల్లలు, మేము కలిపి పాప్‌కార్న్ అండ్ స్వీట్ కార్న్ అన్నీ తీసుకొని అండ్ డ్రింక్ ఎంజాయ్ అయితే చేసేసాం. స్పెషల్‌గా వెంకటేష్ ఎంట్రీ దగ్గర నుంచి అయితే మూవీ అద్దిరిపోయింది నాకు. అలా మూవీ కంప్లీట్ చేసుకొనైతే రిటర్న్ అయితే ఇంటికొచ్చేసాము. అయితే ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఈవినింగ్ అవర్స్‌లో సంక్రాంతి రోజు పిల్లలతో ఎల్లు బెల్ల అనేసి తాంబూలంలాగా అయితే బొట్టు అవన్నీ పెట్టి ఇప్పిస్తారనమాట. సో, దానిలో అయితే పంచదార చిలక అంటారు కదా! అది పుట్నాలు అండ్ కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి ఉంటాయి. ఇదండి ఇలా మేము చేసుకున్నాం సంక్రాంతిని. సో, మీరెలా చేసుకున్నారో కామెంట్‌లో అయితే చేసేయండి. బాయ్.